ఫ్రెండ్స్, నేను మీ షాహిదక్కని. ఈరోజు సండే కదండి, మీ ఇంట్లో అయితే స్పెషల్ ఏంటి? నేనైతే 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 1 కిలో చికెన్, 1 కిలో బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో ఒకసారి చూసేసుకుందామా. 1 kg అండి ఈ బాస్మతి రైస్ ఇలా కడిగి నానబెట్టేసుకున్నాను. చక్కగా 1 గంట 1.5 గంట వరకు నానితే మనకి రైస్ అనేది చక్కగా వస్తుంది. 1 kg చికెన్ ఇది. ఈ రైస్ అనేది మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈ దమ్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. అలాగే మనం చికెన్ అనేది నీట్గా ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా, వీటికి కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఈ చికెన్ పీసులకి ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా. అలాగే ఒక లెమన్ తీసుకుందామండి. ఈ లెమన్ వేయటం వల్ల ఈ చికెన్ అనేది చక్కగా జ్యూసీగా వస్తుంది, చక్కగా మ్యారినేట్ అవుద్ది. లెమన్ అయితే వేసేసాను కదా. అలాగే సరిపడా సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇవి రెండు ముందు మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ, ఈ ఉప్పు అనేది ముందు మిక్స్ చేసుకోవటం వల్ల ఈ చికెన్ అనేది కొంచెం తొందరగా మ్యారినేట్ అవుతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే మన మసాలాలు ఉంటాయి కదండి, బిర్యానీకి సంబంధించిన ఫ్లేవర్స్ మీకు ఏ ఇష్టమైతే అవన్నీ వేసుకోండి. ఈ దమ్ బిర్యానీకి ముఖ్యంగా కావాల్సింది ఆనియన్స్ అండి. ఈ దమ్ బిర్యానీకి అండి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఇంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్లో వేసేసుకోవాలి. వన్ స్పూన్ అండి ధనియాల పౌడర్, మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పౌడర్. గరం మసాలా అండి, ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా. మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి. 1 స్పూన్ కారం, సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. లాస్ట్లో అండి పెరుగు మీరు ఇష్టం ఉంటే 1 ప్యాకెట్ అయినా వేసుకోండి. నేనైతే కొంచెమే వేస్తున్నానండి, ఒక 1/2 ప్యాకెట్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. ఆయిల్ అండి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే దమ్ బిర్యానీకి ఎక్కువ పట్టదు, అందుకే ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. చూసారు కదా, మొత్తం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఈ దమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. హలో అండి, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయటం మర్చిపోయాను, వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్. చూస్తున్నారు కదండి, చక్కగా మొత్తం మ్యారినేట్ చేసేసాను. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. రైస్ కూడా నానిపోతున్నాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను. రైస్ అయితే 1.5 గంట అండి బాగా బాస్మతి రైస్ నానిపోయాయి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. మసాలా దినుసులు అండి, మీకు ఏ ఫ్లేవర్ కావాలో అవన్నీ. అలాగే ఉప్పు, మనకి ఈ ఉప్పు అనేది కొంచెం ఉప్పగా అయిపోవాలండి, వాటర్ అంతాను. 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా. రైస్ చూస్తున్నారు కదండి, చక్కగా ఉడుకుతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. 70% అయితే ఉడికిందండి. ఇంకొక 10% ఉడికితే స్టవ్ ఆపేద్దాము. మెతికి ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోతే చాలండి. స్టవ్ ఆపేసేసుకొని ఈ రైస్ ఉడికిపోయిందండి. అలా రైస్ ఉడికిపోయింది కదండి. అలాగే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ ఇలా తీసేసుకొని స్ట్రైనర్తో తీసేసుకొని
చక్కగా ఈ చికెన్ మీద ఈ రైస్ అనేది వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకున్నాం కదండి. అలాగే మనకి మిగిలిపోయిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ కూడా ఈ రైస్ మీద వేసేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా. కలర్ అండి, మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేయండి, లేదంటే తీసేయండి. అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. చూసారు కదా మన దమ్ బిర్యానీ అనేది మొత్తం ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. మనం స్టవ్ మీదండి ఒక హాఫ్ అన్ అవర్ దమ్ చేసుకున్నామంటే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆన్ చేసేసానండి, హైలో పెట్టేశాను. ఏదైనా ఒక పాత పెనం ఉంటే ఆ పెనం పెట్టేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాలు హైలోనే ఉంచాలి. తర్వాత ఒక 20 మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేసుకుందాము. దీని మీద ఒక వెయిట్ అనేది పెడతానండి. పెట్టేశాను కదా, ఈ వెయిట్ పెట్టడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా దమ్ అవడం చాలా బాగుంటుందండి. ఇంక ఒక 40 మినిట్స్ అయిపోయిందండి. దమ్ అయినట్టే అనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. చాలా అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, దమ్ అయినట్టే అనిపిస్తుంది నాకు. చక్కగా దమ్ అయిపోయిందండి. వావ్, అయిపోతుందండి, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసేద్దాము. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. బాగా ఫుల్గా ఆకలేసేస్తుంది. నాకైతే ఫస్ట్ అండి ఆకలేసేస్తుందండి, అందుకే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను బిర్యానీ. తినేయాలండి, తొందరగా తినేసేయాలి. బిర్యానీ చూస్తే నేనైతే అస్సలు ఆగలేను. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. చూడండి, లెగ్ పీస్ అనేది వేడి వేడిగా కాలిపోతుంది. నేనైతే ఇంకా తినడానికి రెడీ అయిపోయాను, తినేస్తున్నాను. దాని కాంబినేషనే థమ్స్అప్ కూడా అండి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. పీస్ చూసారా ఎలా మెత్తగా ఎలా ఉడికిపోయిందో, దమ్ అయిపోయిందో. భలే కాలిపోతుందండి అసలు. కాలిపోతుంది బాగా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నాకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుందండి, టంగమని బెల్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.